ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో కలేజా సినిమా ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2010 అక్టోబర్ 7న విడుదలైంది. మహేష్ బాబు, అనుష్క హీరోయిన్గా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలకు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలోనే సినిమాకు దెబ్బ పడిందని ఇటీవల నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాని మహేష్ బాబు అభిమానులే అప్పుడు చంపేశారని ఆయన అన్నారు. ఇలా 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సినిమా మరోసారి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదట్లో విడుదలైన సమయంలో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా బుల్లితెరపై మాత్రం సుమారు 1200 సార్లు టెలికాస్ట్ అయ్యి మరొక రికార్డు సృష్టించింది. ఇలా టెలివిజన్లో చూసిన అభిమానులు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందనే ఆలోచనలు కూడా చేశారు. ఇలా అభిమానుల కోసమే మరోసారి ఈ సినిమాని మే 30వ తేదీన తిరిగి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఊహించని విధంగా రిలీజ్లో మంచి ఆదరణ లభించింది. ఇలా వారం రోజుల పాటు ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడమే కాకుండా హౌస్ఫుల్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా మొదటి రోజు నుండి కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ వారం రోజుల్లో కలేజా రిలీజ్ ద్వారా ఎన్ని కలెక్షన్లు రాబట్టిందనే విషయాలను చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. మే 30వ తేదీన విడుదలైన ఈ సినిమా వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 13.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. రిలీజ్ సినిమాలలో నెంబర్ 1 కలెక్షన్లు నమోదు చేసింది కలేజా మూవీ. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను చెరిపివేసింది.